ముందుగా చక్కెరలో నీళ్ళు పోసి చక్కెర ఉడబోసిన తర్వాత పాకం పట్టుకున్నాము. చక్కెరలో వాటర్ అయితే పోసుకోవాలి. మీరు ఎంత క్వాలిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి పాకం అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్యాకెట్ను కట్ చేసి ఇలా ఇప్పుడు మనం పాలతో కలుపుకోవాలి. వాటర్తో కలుపుకుంటే అంత మృదువుగా రావు, ఉండలు పగిలిపోతాయి. అదే మనం పాలతో కలుపుకున్నామంటే చాలా మంచిగా వస్తాయి పగిలిపోకుండా. చాలామందికి ఇలా ఉండలు కలిపేటప్పుడు పగిలిపోతుంది, పిండి పగుళ్ళు వస్తున్నాయి, ఉండలు అంటారు కదా. ఇలా పాలతో కలుపుకుంటే అలా రావు. ఇలా మనం చపాతీ ముద్దలా కొంచెం పాలతోటి తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది ఇలా పైన అంతా అప్లై చేసుకోవాలి. దీనివల్ల మనం చేసుకునేటప్పుడు ఉండలు అనేది పగిలిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి తడుపుకొని. అప్పుడు ఇలా చక్కెర మంచిగా కరిగినాక ఇలా మనం ఉడబోసుకోవాలి. చక్కెర మొత్తం ఉడబోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పాకం పట్టుకొని కొంచెం ఇలాచీల పౌడర్ అనేది దంచి వేసుకోవాలి. ఇలా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా రౌండ్గా అనుకోవాలి. చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల అతుక్కోవు, ఇలా మృదువుగా వస్తుంది, పగులు లేకుండా. అన్నీ ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టి ఎవరు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా ఉంటే పైన మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వాలి. మంట సిమ్లో ఉంచి ఇలా మనం నిదానంగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా ఉడుకుతుంది. చక్కెర పాకం పెట్టుకున్నాం కదా, ఈ చక్కెర పాకంలో ఇలాచీల పొడి అనేది ఇలా వేసుకోవాలి. వాటిని వెంటనే ఇలా పాకంలో వేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకున్న జాములన్నీ పాకంలో వేసుకోవాలి. ఒక 2 గంటలు నానితే ఇలా అన్నీ మునిగేంత వరకు మంచి ఇట్లా చెంచాతో ఇట్లా అనుకొని కింద ఉండే పగిలిపోకుండా నిదానంగా అనుకోవాలి. ఒక గంట సేపు అలా మూత పెట్టి వదిలేసామంటే మంచిగా నానుతాయి. ఇలా ఒక వేడల్పు దాంట్లో మనం నానేసుకుంటే జాములు అనేది చాలా తొందరగా నానుతాయి.